క్వారీకి అనుమతులు అయితే ఉన్నాయండి. గీత స్టోన్ క్రషర్స్ ప్రొపరేటర్ వెంకటరమణయ్య ఈయనకి 2037 22/6/2037 వరకు క్వారీ మైన్స్ నడుపుకోవడానికి అనుమతులు ఉన్నాయి. దాని ప్రొసీడింగ్ నెంబర్ 4014/Q2017 అప్రూవ్డ్ డేట్ 23/6/2022 అండి. దీనికి అన్ని రకాల పొల్యూషన్ బోర్డ్స్ కి సంబంధించిన అన్ని రకాల అనుమతులు, క్వారీ నడుపుకోవడానికి మైన్స్ కి సంబంధించిన అన్ని రకాల అనుమతులు 2 క్వారీలకు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన ఇదివరలో గ్రామస్తులు కొన్ని పిటిషన్స్ వేయడం జరిగింది. ఈ పిటిషన్స్ ని ఫాలో చేస్తూ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుండి కూడా అన్ని అనుమతులు ఉన్నాయి, ఎటువంటి ఇది లేదని చెప్తూ మనకి ప్రొసీడింగ్ ఆర్డర్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ దగ్గర నుండి అనుమతులు ఉన్నాయండి. నమస్కారం, నా పేరు శ్రీను. మేము ఈ క్వారీలో పనిచేసుకున్న కార్మికులము. దాదాపుగా 100 కుటుంబములు 100 మంది పనిచేస్తున్నాం. మా పైన ఆధారపడి 100 కుటుంబములు ఉన్నాయి. ఈ క్వారీ ఆగిపోవడం వల్ల మా కుటుంబములు రోడ్డు మీద పడుతున్నాయి. మేము ఈ బళ్ళు ఫైనాన్షియల్ కట్టుకోలేకపోతున్నాము. వాళ్ళు బయట ఊరు నుంచి వచ్చి పక్క ఊరోళ్ళు వచ్చి మాటకి వచ్చి క్వారీ ఆపడం, మా పైన దౌర్జన్యం చేస్తున్నారు. ఎందుకు మేము మాకు అడిగితేనేమో వాళ్ళు దాడులకు దిగబడుతున్నారు. వాళ్ళు మాకు మీరు ఎవరు, మీకు ఇక్కడ అడగడానికి మీకేం సంబంధం అని మా ఓనర్లకు రమ్మని ఇబ్బంది పెడుతున్నారు. ఎంతైనా కోరి గురించి మా బతుకు, మా ఫ్యామిలీ అందరం బతుకుతున్నామండి. ఆ కోరి లేకపోతే మాకు జరగదు. ఆ కోరి నడకపోతే అందరూ ఫ్యామిలీ మొత్తం చుట్టుపక్కల 10 గ్రాములు ఉన్నాయి. 10 గ్రాములు మొత్తం పోతున్నాం. మీరు కాపాడి ఏదో చెయ్యాలా. కిల్లర్ గోవింద్ అని అతను నాకు, నువ్వు ఈ కోరిక ఎందుకు అటుకు వస్తున్నావు, నీకు ఎవడు ఎక్కడికి రమ్మంటారు సంతాడు పెద్దాపలు వచ్చి జడిపిస్తాను సార్. మిషన్ నుండి దిగుపోమనేసి రాయిలో రప్పలు పట్టుకొని నాకు ఇసిరిసి కొట్టడానికి చేస్తారు సార్. నేను దాదాపు 15 సంవత్సరాలు ఇక్కడ పని చేస్తాను సార్. కొంత వెంకటరామ కోరిలో పని చేస్తాను, కొంత మాధవరావు వెంకటరామ పని చేస్తాను. నాకు ఇలా చేస్తాను సార్. ప్రభుత్వ అధికారులకు మరియు చుట్టుపక్కల గ్రామస్తులకి తెలియజేయండి ఏమనగా, ఈ క్వారీలో పనిచేస్తున్నటువంటి నా తోటి కార్మికులు అందరము ఇక్కడికి ఈ రోజు రావడానికి గల కారణం ఏమనగా, ఈ క్వారీలో పనిచేస్తున్నటువంటి మా కార్మికులపై ఒక 6 వ్యక్తులు ఈ క్వారీని నిలుపుదల చేయాలనే ఒక కంకణం కట్టుకున్నారండి. ఈ క్వారీ అనేది నేటికి సుమారుగా 25 నుంచి 30 సంవత్సరాలుగా ఈ క్వారీ అనేది ఇక్కడ మొదలు పెట్టారండి. ఈ క్వారీ యాజమాన్యం ఈ చుట్టుపక్కల గ్రామస్తులు మరియు ఇంకా ఏమైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరినీ వినియోగించుకొని వీళ్ళ పనులు సక్రమంగా జరుపుకుంటున్నారండి. 16 ఫ్యామిలీలు బతుకుతానమ్మ నాయన. తర్వాత 2 ఫ్యామిలీలే మా మీదకి వెద్దరు చేస్తారు, గొడవ చేస్తారు. పని లేకంటే మా మగవాళ్ళకి మా ఆడవాళ్ళకి చేస్తాను. అయ్యా మేము ఎలాగ బతకాలి చెప్పండి. కోరి నడిస్తే బతుకుతాము, లేకపోతే లేదు. పిల్లలతో నేట అవుతాం, పండుగ వస్తాం దగ్గరికి. 3 నెలలైంది పని లేదు నాయన. ఇప్పుడు ఎలాగ బతకాలి? మా పిల్లలతో ఎలాగ మేము బతుకుతాం చెప్పండి ఒకసారి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో మదనాపురం, శోభనాపురం ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి క్వారీ క్రషర్ కార్మికులు ఆందోళనకి కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈరోజు జరిగే నిరసనకి ప్రజా సంఘాలుగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు క్వారీ కార్మికులు ఉపాధి కోసం పనైనా ఇవ్వండి, తిండైనా పెట్టండి, మా కుటుంబాలతో తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నాము. నేటికి కూడాను చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఈ ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే మాకు వెంటనే క్వారీ క్రషర్లో పనులు కల్పించండి, మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి ఈరోజు రెవెన్యూ యంత్రాంగానికి వాళ్ళు లిఖితపూర్వకమైనటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. దీని మీద ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు, కార్మిక శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని కార్మికులకి ఇబ్బందులు కలిగేటువంటి చర్యల్ని వెంటనే ఆపి వెంటనే ఉపాధి ఇవ్వాలి, పనులు ప్రారంభించాలి, కార్మిక కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు న్యాయబద్ధంగా చేస్తున్నటువంటి పోరాటానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. కోరే వల్ల మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే ఊరు తరలించినారు, మాకు డబ్బులు పెట్టి వాళ్ళు తరలించినారు భూములు కొనేసి. ఇప్పుడు వాళ్ళకి ఏవో కావాలని 2 కుటుంబాలు ఇబ్బంది పెడతారు అనేసి మేము కనీసం వాళ్ళకి చెప్తాం. మరి మేము ఒక్కల మీద షిఫ్ట్ అయిపోయాం, ఎంతైనా మేము ఆపేస్తామని వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. అంతవరకు మాకు తెలిసింది. క్వారీ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు 2 కుటుంబాలు మాకు ఇబ్బంది పెడతారు క్వారీకి వెళ్ళి, కానీ ఎటువంటి ఇబ్బంది మా ఊరికైతే 30 సంవత్సరాలు బట్టి అవుతుంది. ఎటువంటి ఇబ్బంది మా ఊరికి ఏమీ లేదు. ఊరు తరలించారు, ఇప్పటికి అభివృద్ధి కూడా చేస్తాండ్రు. ఏదో కష్టం వచ్చినా సుఖమైన గుడి బయటన్నప్పుడు వాళ్ళు ఉపాధి ఇస్తాండ్రు. ఒకవేళ రాయిలోడ్లు వేసుకున్నా ఉపాధి కూడా పొందుతాండ్రు అందరూ మా గ్రామం మొత్తం. కానీ ఎటువంటి ఇబ్బంది క్వారీ వల్ల అయితే లేదు.